అందరికీ హాయ్. నేను విజయ్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. డే 1 క్లాస్ వచ్చేసి అసలు మేకప్ అంటే ఏమిటి, మనం ఎందుకు మేకప్ వేసుకుంటాం, వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు మేకప్ అంటే ఏమిటి. మీకు తెలిసినంత వరకు మేకప్ అంటే ఒక ఫౌండేషన్, లిప్స్టిక్, ఐలైనరు మరియు కాజల్, ఇంతవరకే కదా. మోస్ట్లీ మనలో చాలామంది ఇలానే అనుకుంటారు. నిజం చెప్పాలంటే 18 ఇయర్స్ బ్యాక్ నాకు ఇది కూడా తెలియదు. ఓన్లీ పౌడర్, లిప్స్టిక్, కాజల్ ఇవి మాత్రమే తెలుసు. ఇంతవరకు చేసినా మంచిగానే కనిపిస్తారు. నేను ఎప్పుడైతే మేకప్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానో మేకప్కి ఇంత పవర్ ఉందా, మేకప్తో ఇంత మ్యాజిక్ చేయొచ్చా అనిపించింది. కానీ మేకప్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే మేకప్ కాస్మెటిక్స్ని మరియు టూల్స్ని ఉపయోగించి మన ఫేస్ పై ఉన్న మంగు మచ్చల్ని, డార్క్ సర్కిల్స్ని మరియు అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని ఈవెన్గా చేయడానికి ఉపయోగించే టెక్నిక్స్ని మేకప్ అంటారు. ఇంకా చెప్పాలంటే మేకప్ అనేది న్యాచురల్ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రొఫెషనల్ టెక్నిక్. ఐస్, లిప్స్ మరియు స్కిన్ టోన్ బ్యాలెన్స్ చేసి ఒక హార్మోన్ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనం ఎందుకు మేకప్ వేసుకుంటాము. మనం అందంగా కనిపించడానికి మరియు మన ఫేస్ పైన ఫీచర్స్ నోస్, లిప్స్ మరియు ఐస్ హైలైట్ చేయడానికి మేకప్ వేసుకుంటాము. ఇలా హైలైట్ చేయడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తాము మరియు చూసే వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాము. ఇలా మేకప్ వేసుకొని అందంగా కనిపించడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రాపర్ మేకప్ వల్ల మనలో ప్రజెంటేషన్ షార్ప్గా ఉంటుంది. ఇది ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ మరియు ప్రొఫెషనల్ మీటింగ్లలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడంలో చాలా సహాయం చేస్తుంది. డే 1 క్లాస్ వచ్చేసి మేకప్ అంటే ఏమిటి మరియు మనం ఎందుకు మేకప్ వేసుకుంటాం వీటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మేకప్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మేకప్లో ఏమేమి ఉంటాయి వీటి గురించి తెలుసుకుందాం. డే 1 క్లాస్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. జై హింద్.